శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరం 2024 ఫిబ్రవరి 7 బుధవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ప్రయాణాలు కలిసొస్తాయి. బంధువర్గంతో, స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. కోర్టు కేసులో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. భూముల వల్ల ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. అదృష్ట యోగం ఉంది. బుద్ధిబలంతో అభివృద్ధిని సాధిస్తారు. గొప్ప విజయం ఒకటి సొంతమవుతుంది. ఏకాగ్రతతో ఆలోచించాలి. అవసరాలకు ధనం లభించినా తెలియకుండానే ఖర్చు పెరుగుతుంది. అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. విద్యా పోటీ పరంగా ఈరోజు అత్యంత ప్రత్యేకమైన రోజు. మీ విద్యకు సంబంధించి పోటీలో ప్రత్యేక విజయాన్ని పొందుతారు. అదృష్టం కూడా మీకు మద్దతు ఇస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. గణపతి ఆరాధన చెయ్యండి, మంచి జరుగుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తాత్కాలికంగా కొత్త ఉద్యోగంలో చేరచ్చు. ఆఫీసులో అందరి సహకారము లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. న్యాయపరమైన సమస్యలు అధిగమిస్తారు. రాజకీయ, ప్రభుత్వ పనులు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కళాకారులకు, సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: ఒక చింత చెట్టుకు తరచూ నీరు పోయటం ఆరోగ్యకరంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని